హాయ్ ఫ్రెండ్స్, మనము గూగుల్ క్రోమ్లో అడ్డమైన వీడియోలన్నీ చూస్తుంటాము. చూసిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళి హిస్టరీ క్లియర్ చేస్తాము. అంతే అయిపోయింది అని అనుకుంటే మనం చూసింది ఎవరు చూడలేకపోవచ్చని అనుకుంటారు. కానీ గూగుల్లో ఇదంతా కూడా సేవ్ అవుతుందండి. కాబట్టి నేను చెప్పేటటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఈ సెట్టింగ్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీ మొబైల్లో ఖచ్చితంగా సేఫ్గా ఉండొచ్చని నా వస్తున్నారు. సో మరి మీరు ఈ అడ్డమైన వీడియోలన్నీ చూస్తూ ఓన్లీ కేవలం హిస్టరీ డిలీట్ చేసినంత మాత్రాన అక్కడ డిలీట్ అయిపోతుందని అనుకోకండి. నేను చెప్పేటటువంటి విధానంగా మీరు సెట్టింగ్స్ కనుక ఫాలో అయితే మీ డాటా సేఫ్గా ఉంటుంది, డేంజరస్ వెబ్సైట్ నుంచి కాపాడుకోవచ్చు, అండ్ మీ పర్సనల్ డాటా ఇన్ఫర్మేషన్ కూడా హ్యాక్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వెంటనే ఈ మొబైల్ సెట్టింగ్స్లో ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. మరి రండి, ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వీడియోస్ మీరు కనుక పొందాలనుకుంటే నా ఛానల్ని ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు రైట్ సైడ్లో టాప్ 3లో ఇక్కడ టాప్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, 3 చుక్కలు. సో దీని మీద టచ్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ కనబడుతున్నాయి కదా, సో సెట్టింగ్స్ మీద టచ్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఇంజన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, గూగుల్ అని సెర్చ్ ఇంజన్ అని. సో దీని మీద మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ డక్ డక్ గో అని కనబడుతుంది కదా, సో దీన్ని సెలెక్షన్ చేసిలో పెట్టుకోండి. సో పైన గూగుల్లో ఉన్నది ఇట్లా ఏదైనా సెలెక్షన్ ఉంటే మాత్రం ఈ డక్ డక్ గో అనే దాని మీద రేడియో బటన్ అంటారు, ఆ రేడియో బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటి యూజ్ అని అంటే కనుక మీకు ఇలా చేసుకోవడం వల్ల మీ హిస్టరీ అయితే సేవ్ అవ్వదు, అడ్డమైన యాడ్స్ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మళ్ళొక్కసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసినాక ఇదే పేజ్లో మీకు సెట్టింగ్స్లోనే ఇక్కడనే సో ఇక్కడ చూడండి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని కనబడుతుంది కదా, దీని మీద టచ్ చేయండి. సో టచ్ చేయగానే సేఫ్ బ్రౌజింగ్ అని కనబడుతుందా మీకు? సో సేఫ్ బ్రౌజింగ్ అని ఎక్కడ కనబడుతుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ అని కనబడుతుంది కదా, దీని మీద మళ్ళీ టచ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ది చూడండి, ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని కనబడుతుంది కదా, సో దీన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇంకా వేరే ఏదైనా ఇట్లా సెలెక్షన్లో ఉంటే కనుక సో ఖచ్చితంగా టాప్లో పైనదే ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేసుకోండి. ఇది చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంది అంటే కనుక డేంజరస్ వెబ్సైట్ నుంచి సేఫ్గా ఉంటారు. అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ కాకుండా ఉంటుంది. సో ఎవరు కూడా మీ మొబైల్ నుంచి కానీ మీ ఇన్ఫర్మేషన్ కానీ హ్యాక్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మీ యొక్క ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. మనం ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాం కదా, సో ఆ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ టాప్లో మీ యొక్క ప్రొఫైల్ కనబడుతుంది కదా, మీ బొమ్మ. సో మీ ప్రొఫైల్ మీద టచ్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనబడుతుంది కదా మళ్ళీ, సో దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మీకు డాటా అండ్ ప్రైవసీ అని కనబడుతుంది. సో పైకి స్క్రోల్ చేయండి, డాటా అండ్ ప్రైవసీ ఇదిగోండి. సో దీని మీద టచ్ చేయండి. వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని కనబడుతుంది కదా, సో దీని మీద మళ్ళీ టచ్ చేయండి. సో ఇట్లా పైకి స్క్రోల్ చేయండి, ఇంకా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి సబ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సబ్ సెట్టింగ్స్ ఇట్లా టిక్ మార్క్ ఉన్నాయి. ఈ 3 నేను టిక్ మార్క్ చేసుకున్న ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే సెలెక్షన్ పెట్టుకొని, ఒకవేళ ఇట్లా వేరేది ఉంటే కనుక అది తీసేసి ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఇట్లా టిక్ మార్క్ చేసేసుకొని ఇక్కడ మేనేజ్ ఆల్ వెబ్ అండ్ యాక్టివ్ అని కనబడుతుంది, యాక్టివిటీ అని కనబడుతుంది కదా, సో దీని మీద టచ్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ మీకు మొత్తం హిస్టరీ కూడా కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేయాలి. డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, అన్నిటిని మొత్తం డిలీట్ ఇక్కడ టచ్ చేయండి. సో ఇక్కడ ఆల్వేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆల్ టైమ్, కొందరికి ఆల్ టైమ్ అని కనబడుతుంది, కొందరికి ఆల్వేజ్ అని కనబడుతుంది. సో నేను ఆల్వేజ్ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నిటి మీద కూడా మీరు టిక్ మార్క్ చేసి ఉండాలి. ఓకే, సో వీటన్నిటికీ టిక్ మార్క్ చేసి ఉండాలా. ఇక్కడ కింద నెక్స్ట్ అనే బటన్ ఉంది మళ్ళీ, సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మళ్ళీ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, మళ్ళీ డిలీట్ అని కొట్టండి. సో ఇక్కడ డిలీట్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఇక్కడ గాట్ ఇట్ మీద క్లిక్ చేసేయండి, అయిపోయింది. ఓకే, సో ఇట్లా హిస్టరీని పర్మనెంట్గా మీరు డిలీట్ చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో గూగుల్లో సేవ్ అవుతూనే ఉంటుందని, సో అట్లా సేవ్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఆటో డిలీట్ అనేది ఉంటుంది. సో ఈ ఆటో డిలీట్ అనేది మీరు ఎప్పటి నుంచి 3 months తర్వాత
మీరు ఆటో డిలీట్ చేద్దాం అనుకుంటారా, 18 months తర్వాత ఆటో డిలీట్ చేద్దాం అనుకుంటారా అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను 3 months అనే ఆప్షన్ ఉంది, ఇదే పెట్టుకొని సో నెక్స్ట్ మీదైతే క్లిక్ చేసి అది కన్ఫర్మ్ అయితే చేసుకోండి. వీలైతే ఈ ఆప్షన్ అనేది మీకు వీలైతే చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, సో ఇంకొక సెట్టింగ్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇంకొక సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్ చేసే ముందు ఒక్క లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. చాలా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను నేర్పిస్తాను. రైట్, సో ఇప్పుడు చూడండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం ఏదైనా కావాలంటే సెర్చ్ చేస్తాం కదా, ఆ సెర్చ్ బాక్స్లో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఏదైతే ఇది ఉందో సో దీన్ని మీరు పేస్ట్ చేయండి, యాజ్ ఇట్ ఈస్గా సెర్చ్ చేయండి. అట్లా టైప్ చేసి సెర్చ్ చేయండి. చేయగానే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్డ్ డిక్షనరీస్ అని కనబడుతుంది కదా లాస్ట్ది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే రైట్ సైడ్కి మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ ఉంది రైట్ సైడ్లో. సో రీలోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇంకోటి క్లియర్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేయడం వలన కూడా మీరు గూగుల్లో చూసినటువంటి అడ్డమైన వీడియోస్కి సంబంధించి బ్యాకప్ అన్నీ కూడా సేవ్ కాకుండా ఉంటాయి. సో ఎవరైనా మీకు మీ మొబైల్ని ట్రాక్ చేసినా ట్రాక్ అవ్వదు. సో ఎవరైనా చెక్ చేయాలన్నా కూడా దొరకదు హిస్టరీ. ఓకే, సో ఇది కేవలం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే చేస్తున్నానండి, వేరే ఉద్దేశంతో కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ.